వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకసారి ఏమో రాజకీయ రౌడీలు అంటారు, ఇంకోసారి ఏమో నన్ను నమ్మండి అంటారు, ఇంకోసారి ఏమో ఇంకో రకంగా మాట్లాడతారు పెట్టుబడుల విషయంలో. అలాగే తన వెనక అట్లాగే సజ్జల గారు మాట్లాడితేనేమో బెదిరించడం అంట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు మాట్లాడిందేమో హితవచనాలుగా తీసుకోవాలా. ఓవరాల్గా ఈ రాజకీయ రౌడీలకు చెక్కు, వివేక హత్య కేసు ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఇవన్నీ మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే కదా అవి జరిగింది. అయినప్పుడు కూడా పదే పదే ప్రస్తావించడం రాష్ట్రానికి మంచిదా కాదా? రెండు అంశాలు కొమ్మనేని గారు. ఒకటేమో నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, రెండు రాజకీయ రౌడీలకి చెక్. నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా అన్నారు అంటేనే ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో ఎవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదనేది దానికి అర్థం. నిజంగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే, ఓ ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు నిన్ను పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా మీకు ప్రోత్సాహకాలు అందిస్తాను, పెట్టుబడులు పెట్టండి అని, మా రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇదిగోండి అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం, ఇదిగో గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కే ఉంది, ఇదిగోండి అపారమైన అవకాశాలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటా వస్తారు. నా మీద నమ్మకంతోనే మీరు పెట్టండి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారండి. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా మనం చూసాం, జపాన్కి సంబంధించినటువంటి ముఖ్యం ఆ సంస్థ పేరు, వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ అనుకోని మళ్ళీ వీళ్ళు ఇక్కడ లంచాలు అవన్నీ అడుగుతున్నారు, వాటాలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. బీహారే చాలా బెటరు, భారతదేశంలో బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకున్నాం అని చెప్పి సాక్షాత్తు మాకి అనేటటువంటి సంస్థ చెప్పినటువంటిది. రెండు, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు అని అంటే, ఒకటి జమ్మల మడుగులో మన ఆల్ట్రాటెక్ అనేటటువంటి సిమెంట్ పరిశ్రమని బెదిరించి అక్కడ ప్రొడక్షన్ జరగకుండా ఏదైతే ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి బీజేపీ కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ చూశారు కదా, మళ్ళీ కొత్తగా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? రెండు, గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు భవ్య సిమెంట్, చెట్టినాడు సిమెంట్స్ ని నెలల తరబడి కార్యకలాపాలు జరగకుండా ఆపాడు, ఎందుకంటే అతనికి ప్రతి సిమెంట్ బస్తా మీద కమిషన్ కావాలని. సో ఇవన్నీ చూసినాక ఎవరన్నా సిమెంట్ పరిశ్రమలు కానీ లేదా మినగల పరిశ్రమలు కానీ ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తారా? మూడు, ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే కింగ్ ఫిషర్ కి సంబంధించి రోజుకు 500 లారీలు అక్కడ వర్క్ జరుగుతా ఉంటే ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు చొప్పున రోజుకు 5 లక్షలు, నెలకి 1,50,00,000 రూపాయలు నాకు కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టాడు. దానికి ఏదో అగ్రిమెంట్ కూడా అయ్యింది, ఎందుకంటే వాళ్ళు ఆపుకోలేరు కదా మన ప్రొడక్షన్ ని. మరి ఇలా కమిషన్లు కోసమో లేదంటే వాటాల కోసం కృష్ణపట్నం పోర్టు దగ్గర వెళ్ళి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం, అదానీ పవర్ అక్కడ వెళ్ళి ధ్వంసం చేసి వచ్చారు, అదే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, ఇవన్నీ మనం చూసాం కదా. అట్లానే చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎందుకంటే చికెన్ దుకాణాల దగ్గర ఆఖరికి అడుక్కునే వాళ్ళ దగ్గర సార్, వాళ్ళ దగ్గర కూడా నెల ఎంత వసూలు చేస్తారండి ఎమ్మెల్యేలు. ఎంత దిగజారిపోయింది రాష్ట్రం చూడండి, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో చూడండి. మరి ఎంతవరకు కరెక్ట్ అట్లాంటి మరి అది వినటానికి బాగాలేదు, అది కరెక్ట్ కాకపోవచ్చు. చికెన్ దుకాణాల దగ్గర ఎలా వసూలు చేశారో అక్కడ ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళ దగ్గర, చిన్న చిన్న కిరాణా దుకాణాల దగ్గర నుంచి అందరి దగ్గర కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తే పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు, మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందండి అని చెబుతున్నాడు. సార్ ఎవరైనా మన రాష్ట్రం నాశనం అయిపోయిందంటే పెట్టుబడులు పెట్టడానికి అవుతారు? చిన్న లాజిక్ గా సార్, మా రాష్ట్రం బాగుందండి, మా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, మా రాష్ట్రం ముందుకెళ్తుంది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వస్తాయి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి మనం వాళ్ళని కన్విన్స్ చేస్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? మన రాష్ట్రం నాశనం అయిపోయిందండి, సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నేను తాపీ మేస్త్రిలాగా ఇప్పుడే నేను పునాది చేస్తున్నా అంటే ఎవరన్నా వస్తారా సార్? ఎందుకు ఇక్కడ మన రాష్ట్రం నాశనం అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఈయన దావోస్ వెళ్ళి కూడా అదే చెప్పొచ్చాడు, మా రాష్ట్రం నాశనం అయిపోయిందంటే నేను ఇప్పుడు బాగు చేస్తున్నా అని. ఎవరు వస్తారండి పెట్టుబడులు పెట్టడానికి? అంతా బాగుందంటేనే ఎవడు రాడు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. మూడు, ఇక్కడ మెయిన్ ఇప్పుడు రాజకీయ రౌడీలకు చెక్ పెడతాను అంటున్నాడు. ఎవరు సార్ రాజకీయ రౌడీలు? అదేమో పెట్టుబడుల కార్యక్రమం, ఇదేమో పోలీసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో మాట్లాడారు. అదే సార్, రాజకీయ రౌడీలకి చెక్ పెడతాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరు రౌడీలు? 90 కేసులు ఉన్నాయి సార్ చింతమనేని ప్రభాకర్ మీద, 90 కేసులు. ఆయన రౌడీ కాదా? స్వాతంత్ర సమరయోధుడని 90 కేసులు చింతమనేని మీద పెట్టారా? ఏ స్వాతంత్రం కోసం పోరాడాడని చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు పెట్టారు? ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల, ఆయన ఆల్రెడీ మర్డర్ కేసులో ఏవనగా ఉండి జైలుకి వెళ్ళి వచ్చాడండి. సో ఆయన ఏ స్వాతంత్ర సమరయోధుడని మీరు టికెట్ ఇచ్చారు? మరి అలాంటి రౌడీలందరూ ప్రోత్సహిస్తుంది మీరు కదా. మొన్నటికి మొన్న వీరయ్య చౌదరి అనే ఒక రౌడీ షీటర్, ఆయన్నే మీకు ఇంకో రౌడీ చంపేశాడు. ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షలు అంటండి, 53 కత్తిపోట్లు పడిశారు.
ఒక్క కత్తిపోటుకి 2 లక్షలు ఇచ్చారు సుపారి. అంత దారుణంగా మీ దగ్గర రౌడీ షీటర్లు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు పరామర్శిస్తా ఉంటే ఇంకా మీరు రాజకీయ రౌడీలకు చెక్ పెడతారంటే ఇది మీరు మాట్లాడే మాటలకి చేస్తున్నటువంటి తీరుకి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారు? 2, మీరే కదా రౌడీలాగా ప్రవర్తించింది. నేను ఒక రౌడీని ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. నేనే పెద్ద రౌడీని అన్నాడు. మీకు గుర్తుందో లేదో? నేనే పెద్ద రౌడీని, నన్నెవరు మీరు ఏమైనా చేయగలుగుతారా అన్నాడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు. 3, ఆయన పోలీసుల్ని అరే తన్నండ్రా కొట్టండ్రా అని చెప్పి మాట్లాడి రౌడీ భాష అది కదా, పోలీసులు కన్ను పోయింది కదా ఒక అతనికి ఆ రోజు. సో మీరు గాజు గ్లాసు పగలగొట్టి పొడి చేయండి, చేతులు ఏముంటాయి తీసుకొని జగన్ గారి మీదకి వెళ్ళండి, రాళ్ళు తీసుకొని ఎసరండి, రాళ్ళు తీసుకొని తన్నండి. ఏ భాష అండి? ముఖ్యమంత్రి మాట్లాడే భాష లేదంటే రాజకీయ నాయకుడు మాట్లాడే భాష? సో వీళ్ళందరూ ఈ పార్టీలో వీళ్ళందరినీ మీరు పెట్టుకొని మీరు రాజకీయ రౌడీల్ని మీరు ప్రోత్సహిస్తూ చెక్ పెడతాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తే చేసేటటువంటి చేష్టలకి మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గ్రహించాల్సిన అంశం ఏంటి? ఈ రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఉన్నటువంటి వాటిని ఎలా కొనసాగించాలి, పోర్టుల నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలి, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలి, మెడికల్ కాలేజీలకి మనం ఎలా అడ్మిషన్లు స్టార్ట్ చేయాలి, 1 ఏడాది ఆల్రెడీ వెయిట్ చేశారు. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా రోజు ఇదే కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వివేకానంద రెడ్డి గారి కేసు. ఎప్పుడు కేసు అండి వివేకానంద రెడ్డి గారిది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాలి? సిబిఐ ఎంక్వైరీలో ఉంది, కోర్టులో ఉంది. ఓ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? కోర్టులో అంశంలో ఉంది, కోర్టులో ఉంది, దర్యాప్తు సంస్థలో ముఖ్యమంత్రి. అదే కాకుండా ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్ ని కూడా పదే సీఎం గారు ప్రస్తావించడం ఎంతవరకు అది పద్ధతి అవుతుంది? అది చాలా విచిత్రంగా ఉంది కదా, ఎందుకు అట్లాంటి మాట్లాడుతున్నారు వారు? సార్ ఇప్పుడు వాళ్ళు ప్రతిదాన్ని వాడుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆడికి వెళ్ళకూడదు. ఆయన తాడేపల్లిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఎందుకుంటున్నాడు? ఆయన కార్యకర్తలతో మీటింగ్ పెట్టినా గొడవే, పెట్టకపోయినా రాద్దాంతం. వీళ్ళు మీటింగ్ పెడితే ఎందుకు పెట్టాడు? సత్తెనపల్లి వెళ్తే ఎందుకు వెళ్ళాడు? బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు తెనాల్లో అంటే రౌడీ షీటర్లు అంటాడు వాళ్ళు. ఎలా మీరు రౌడీ షీటర్లు అని డిసైడ్ చేశారు? అంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే 2 రోజుల ముందు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే రౌడీ షీటర్లు అయిపోతారండి వాళ్ళు? అంతకుముందు రౌడీ షీటర్ ఉండుంటే చంద్రబాబు ప్రభాకర్ రౌడీ షీటర్ కదా, మీరే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఆయన మీద రౌడీ షీట్ ఉంది, బోండా ఉమా మీద ఉంది, ఆల్రెడీ జోలకండి బ్రహ్మారెడ్డి మీద ఉంది. మరి వీళ్ళందరూ రౌడీ షీట్లు మీరే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేయచ్చు. వాళ్ళు పిల్లలండి, వాళ్ళు పెద్ద ఏజ్ ఉన్న కుర్రాళ్ళు. మీరు చెప్పే పేర్లన్నింటి మీద మీరు చెప్పే పేర్లు ఉన్న వాళ్ళందరి మీద ఉన్నాయా? మీరు తొందరపడి పేర్లు ప్రస్తావించొద్దు, వాళ్ళలో ఎవరి పేరు మీద లేకపోతే అది పద్ధతిగా ఉండదు. అట్లా మనం చెప్పడం, అందుకే మేము పదే చెబుతున్నాం, వ్యాఖ్యలు చేసే వాళ్ళు బాధ్యత మాది కాదు అని. జోలకండి బ్రహ్మారెడ్డిని బహిష్కరించారు, అట్లా మాచర్ల నుంచి బహిష్కరించారు అక్కడ ఉన్నట్టు పోలీసులు. సో వీళ్ళందరూ ఇప్పుడు అనేక మంది మీద సార్, అనేక మంది రాజకీయ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. మీకు తెలియని అంశం ఏముంది? సో ఇప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందని అన్నారు. రాజకీయ నాయకుల మీద ఉండటం వేరు, పేర్లు చెప్పినప్పుడు మనకి ఆధారాలు లేకుండా చెప్పకూడదు. చెప్తే మళ్ళీ అనవసరమైన తలనొప్పి కదా. అది మీకైనా కానీ అదే నేను చెప్తున్నటువంటి అభిప్రాయమే. దానికి సాక్షి టీవీకి దానికి మీరే బాధ్యత వహించాలి. మాకు యాజమాన్యం కానీ మేము కానీ బాధ్యత వహించాలి అటువంటి విషయాలు. మళ్ళీ ప్యానల్లో ఉన్న వెంకటేష్ గారికో లేదా సాక్షి టీవీకో సంబంధం లేదు. నేను చెప్తున్నటువంటిదే ఒక క్లియర్. 2వ అంశం వచ్చేటప్పుడు సార్, వీళ్ళందరూ ఇప్పుడు తెనాల్లో కుర్రాళ్ళ మీద 3లో ఒకళ్ళ మీద ఒక్క కేసు కూడా లేదు కొమ్మనేని గారు. 2 మీద కూడా పెట్టి కేసులు అండి. ఆ పెట్టి కేసులు చిన్న దొంగతనాల కేసులు ఉంటే అవి కూడా ఏది పోలీసులు పెట్టిన కేసులు, అవి ఆల్రెడీ కొట్టేశారు, అవన్నీ నిరూపితం కాలేదు. సో వాళ్ళని నడి రోడ్డు మీద ఏదైతే పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా తప్పే కదా. ఇప్పుడు వీళ్ళే చెబుతారు తెలుగుదేశం వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించారండి పోలీసులని. మరి తెలుగుదేశం వాళ్ళని కొట్టిన తప్పు అయితే పోలీసులు మరి తెనాల్లో ఉన్న యువకులను కొట్టింది కూడా తప్పే కదా. మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఉండదు కదా. మరి దాన్ని సమర్థిస్తూ దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? సో ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పుడేదో అయింది సరే, పదే ప్రస్తావించాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. సార్ వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేసి ఉంటే దాన్ని ప్రస్తావిస్తారు సార్. ఇదిగో ఈ రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వస్తే దాని మీద ప్రస్తావిస్తారు, లేదా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తుంటే దాని మీద ప్రస్తావిస్తారు. ఏమి లేనప్పుడు ఏం చేస్తారు? అంతా జగనే. అంతా ఎందుకు అప్పులు తెస్తున్నారంటే అంతా జగనే. అయ్యా ఎందుకు సూపర్ 6 ఇవ్వలేదంటే అంతా జగనే. ఏదైనా జగనే. జగన్ నామస్మరణ తప్ప ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ నామస్మరణ తప్ప. దీంతో పాటు
దీంతో పాటు ఇంకోటి చెప్పండి, సజ్జల గారు చేస్తేనేమో బెదిరింపులని రాస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇష్టారాజ్యంగా బెదిరించేవారు కదా, అవన్నీ బెదిరింపులు కాదు, అవన్నీ హితవచనాలు అనుకోవాలా? లేదు సార్, అదేమో లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏం చేసినా, లోక కళ్యాణం కోసం, ప్రజాహితం కోసం వాళ్ళు ఏం చేసినా కూడా మంచిది. యువతల వాళ్ళు ఏం మాట్లాడకపోయినా అక్కడ ఎవరైనా చిన్న సామాన్య కార్యకర్త మాట్లాడినా తప్పే. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తే లోక కళ్యాణం కోసం చూపించాడు. పేకలు బిసికి చంపేస్తానంటే ప్రజాహితం కోసం చంపేస్తా అన్నాడు. ఏది కారు బానెట్ పైన ఎక్కి డాన్సులు వేస్తా వెళ్తే ప్రజాహితం కోసం వెళ్ళాడు, ప్రజలందరి కోసం బానెట్ పైన ఎక్కి కూర్చొని వెళ్ళాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఎవరో కార్యకర్త ప్లకార్డ్, అది కూడా తెలుగుదేశం కార్యకర్త రప్పా రప్పా అని ప్లకార్డ్ ప్రదర్శిస్తే అది తప్పు, అది తప్పే, ప్రదర్శించకూడదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు డైరెక్ట్ గా కొట్టండి, చంపేయండి, నరికేయండి, గాజు గ్లాస్ తీసుకొని పొడవండి, రాళ్ళు తీసుకొని ఇసిరేయండి, ఈ భూతము, దెయ్యము, సైకో ఈ విధంగా మాట్లాడితే ఈ మాత్రం మంచి వాక్యాలు, మంచి ప్రవచనాలు, మంచి సూక్తులు, వాటిని అందరూ పాటించాలి. ఇప్పుడు కూడా చూడండి సార్, సైతాను, భూతము, సైకో ఈ విధంగా మాట్లాడుతూ అంటే మరి వాళ్ళు ఏం మాట్లాడితే కరెక్ట్ అంట. మనం మాత్రం చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని కూడా మనం అనకూడదు అంట. దుర్మార్గుడు అనే మాట కూడా మనం అనకూడదు. వాళ్ళు మాత్రం భూతం అనొచ్చు, సైకో అనొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారిని మనం ఏం మాట అనకూడదు. వాళ్ళు మాత్రం కొట్టొచ్చు, తిట్టొచ్చు, అరే రాడ్డులు తీసుకొని రండిరా చూసుకుందాం, అరే అరే ఒరేలు, అరే ఒరే భాషలతో ఒక్కొక్కరిని హాకీ స్టిక్లు తీసుకొని తంతా కొట్టుకుందాం రండిరా, ఇలాంటివన్నీ వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ అండి. యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, నోరెత్తి మాట్లాడినా తప్పే, నోరు మూసుకొని కూర్చున్నా తప్పే, అవతలాలు మాత్రం ఎన్ని రకాల బూతులు ఇట్టా కరెక్టే. రైట్ రైట్. ఇంకొక పాయింట్ చెప్పండి, చెవిరెడ్డి గారి మీద మళ్ళీ వాళ్ళ కొత్త కథలు లేరు. నిన్నేమో నార్కో అన్నారు, ఇంకోటి అన్నారు, అసలు రోజుకో కథ అల్లుతున్నారు. దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. ఒక లెక్కర కేసు చూస్తే చాలా నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే లెక్కర కేసు పెట్టినప్పుడే ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస అని అతను రిజిస్టర్ పోస్ట్ చేయడం, కేసు పెట్టడం, రోజుకొకరు లాగటం, అసలు అంతా దొరికేశారు, అంతా ఒప్పేసుకున్నారు అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారండి. రాజకేశ్వర రెడ్డి అంతా ఒప్పేసుకున్నాడు, మొత్తం బిగ్ బాస్ కి వెళ్ళినాయి అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఒక రోజేమో దీని అంతా బంగారం కొన్నారని రాశారు, ఒక రోజేమో వీటన్నిటిని విదేశాలకు తరలించారని రాశారు, ఒక రోజేమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని రాశారు, ఒక రోజేమో షెల్ కంపెనీలో పెట్టారని రాశారు. మొన్నటికి మొన్నేమో ఓటర్లకి డబ్బులు పంచారండి. డబ్బులన్నీ ఎలక్షన్ లో ఓటర్లకి డబ్బులు పంచారని రాశారు. నిన్నటికి నిన్న అసలు ఏమి ఎవ్వరు నోరు మెదపట్లేదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ రాయాలని, నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని చెప్పి అదే నిన్న రాశారు. ఈ రోజేమో అంతా చెవిరెడ్డి గారు చుట్టూ తిప్పి మళ్ళీ రాశారు. ఒక రోజే మిథున్ రెడ్డి గారు, అంతా మిథున్ రెడ్డి గారే, అంతా చెవిరెడ్డి గారే, అంతా వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, అంతా రాజకేశ్వర రెడ్డి, అంతా గోవిందప్ప బాలాజీ, అంతా ధనంజయ రెడ్డి, అంతా ఆ బిగ్ బాసే. ఇవన్నీ రోజుకొక కట్టు కదా సార్. వాళ్ళు నిన్న పేపర్ ఈ రోజు పేపర్ పక్కన పెట్టుకొని రాయట్లేదు సార్. నాకు అర్థమైంది ఏంటంటే నోటికేది వస్తే అది రాసేస్తున్నారు. నిన్న పేపర్ ఈ రోజు పేపర్ పక్కన పెట్టుకొని రాస్తే కనీసం కొంచెం దానికి దీనికి లింక్ చేసి రాసేవాళ్ళు, లింక్ చేయకుండా రాసేసి దొరికిపోతున్నారు అడ్డంగా.